నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నూతనంగా బీజేపీ పార్టీ రామచంద్రరావును ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. దీని వెనుక ఇటు చంద్రబాబు హస్తం ఉందని కొందరు పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఇంకో పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నట్టు లేదు కేసీఆర్ హస్తం ఉంది, వీళ్ళిద్దరు హస్తంతో ఇతను అయిండు అని చెప్పేసి వెనుక చాలా పెద్ద పెద్ద కుట్రలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇతర పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అదే విధంగా అలాగే రాజాసింగ్, ఎందుకంటే హైదరాబాద్ లో మొదటిసారి జెండా వాదినటువంటి రాజాసింగ్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు మరియు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఏంది రామచంద్రరావుని అతన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి. అతనికి చంద్రబాబు ఉన్నాడు అని చెప్పేసి, లేదు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇట్లా మాట్లాడుతా ఉన్నాయి. వీటన్నిటి చూస్తే ఏమనిపిస్తా ఉన్నారు నిజంగా? వాళ్ళందరూ ఈయన వెనకాల ఉన్నారు కదా, ముందు లేరు కదా. అంటే గొప్పోడే కదా. అవును, పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద నాయకులు అనుకుంటున్నారు. ఆ పెద్ద నాయకులు అనుకున్న వాళ్ళు మా వెనకాల ఉన్నారు. ఇవన్నీ ఒక అడ్వకేట్ ని, సీనియర్ అడ్వకేట్ ని, ఒక సీనియర్ పొలిటీషియన్, ఒక సీనియర్ లెజిస్లేటరు, అనేక మార్లు ప్రజా ప్రతినిధిగా ఎన్నికలలో పోటీ చేసిన వారు, సుదీర్ఘంగా ఒక పార్టీలో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ట్రావెల్ చేసిన వారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న వారు, ఎన్నో దాడులను ఎదుర్కొన్న వాళ్ళు. ఏబీపీ స్టూడెంట్ గా యూనివర్సిటీలో దాడులను ఎదుర్కొన్నారు, కమ్యూనిస్టుల దాడులని, ఎక్స్ట్రీమిస్టుల దాడులని, అప్పుడు కేసులని వీరోచితంగా కేసులు అయితే అన్నా చంపేస్తారన్న ప్రాణభయం లేకుండా పోరాడి పార్టీని శ్రమ మరి చిందించి ఇలా పార్టీని నిలబెట్టిన అతను ఆయన కాకపోతే ఇంకెవరు కావాలి చెప్పండి? లేదు బీజేవైఎంలో పనిచేస్తారు, వారి అనుభవం ఉంది. లేదు బీజేపీ పార్టీలో అందరికీ సయోధ్యగా ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా చాలా ఓపికగా సంయమనంతో వారు ఇచ్చినటువంటి టాస్క్ ని ప్రతిదీ ఎన్ని అభియాన్లు నిర్వహించినటువంటి వారు వాళ్ళు. సో అదే రకంగా మీరు చూసినట్టయితే లాయర్ గా ఇలా లాయర్లకే లీడర్ అండి ఆయన. ఓకే, అడ్వకేట్ ఎన్నికలలో మనం బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నుకున్నారు. నేను కొలీగ్నే. మా మల్కాజ్గిరి కోర్టులో ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు, హైకోర్టులో అభిమానులు ఉన్నారు. ఆయన పోటీ చేసినప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా రామచంద్రరావుకు నా దోస్తులందరూ కూడా మనోడు, మన కమ్యూనిటీ, మన అడ్వకేట్ అని చెప్పి ఎమ్మెల్సీగా గెలిపించిన వాళ్ళు పార్టీలకు అతీతంగా. అట్లా అజాత శత్రువుగా ఎదిగినటువంటి వారు కొంత సంయమనంతో మాట్లాడతారు. భాష రేవంత్ రెడ్డితో కేసీఆర్ తో లేకపోవచ్చు, లంగబుంగ భాషలో లంగబుంగ వేషాలు లేవు. ఈయన చాలా సిన్సియర్, చదువుకున్నవాడు కాబట్టి ఒక విఘ్నతతో మాట్లాడతారు. ఏం చేయగలుగుతామో అదే మాట్లాడతారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, చిల్లర మాటలు చెప్పి, ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికి, కత్తులు దూసుకొని, మాటల తూటాలు పూసుకొని ఏమైతే ప్రజలకు ఏమరుగుతుంది చెప్పండి? సో కాబట్టి ఇంత అనుభవం ఉన్నటువంటి రామచంద్రరావుని పట్టుకొని అంటే ఎంత భయకంపితులు అవుతా ఉన్నారంటే ఫ్రస్ట్రేషన్ లో. ఈ క్యారెక్టర్ అసాసినేట్ ఎప్పుడు చేస్తారు తెలుసా? ఏ ఉద్యమమైనా ఏ రోజైనా బీజేపీ పార్టీకి అరే ఇంత మంచి సోల్జర్ ని పార్టీ వెన్నుకున్నది, రేపు మనకు ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే బీజేపీ పార్టీలో కార్యకర్తలకు ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఏమని? బేబీపీ వాళ్ళు అనుకుంటున్నారు రేపు మనం కష్టపడితే రేపు రామచంద్రరావు లెక్క అవుతామని. బీజేవైఎం వాళ్ళు అనుకుంటున్నారు రేపు కష్టపడితే మనం రామచంద్రరావు అన్న, కిషన్ రెడ్డి అన్న లెక్క మనం అవుతాం, బండి సంజయ్ లెక్క అని. ఇవాళ పార్టీ వాళ్ళు చాలా ఓపికగా పనిచేస్తే పదవులు, రేపు అనేక అవకాశాలు రేపు పార్టీని పట్టుకొని సుదీర్ఘంగా పనిచేస్తే వస్తాయి అని చెప్పి అందరు కూడా చాలా అంటే ఒక కాన్ఫిడెన్స్ తో పార్టీ శ్రేణులన్నీ పండుగ వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు. అంటే పార్టీ మొత్తం కూడా ఇవాళ పార్టీలో కష్టపడితే సుదీర్ఘంగా అవకాశాలు వస్తాయి అనే ఒక మెసేజ్ తో ఇవాళ పార్టీ మొత్తం సంబరాలు చేసుకుంటా ఉంది. ఓకే, పార్టీ పటిష్టంగా ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏంది? అరే ఈ పార్టీని పట్టుకొని ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం, ముసలోళం అవుతున్నాం, పనులు వచ్చిపోతున్నది, మనమల్లు ఎక్కిరిస్తున్నారు, మనవరాళ్ళు ఎక్కిరిస్తున్నారు అని చెప్పి ముసలోళ్ళు అయ్యేదాకా కూడా అలా పదవులు రావు, కొత్తోడు వస్తాడు. వాళ్ళే అన్నారు కదా సీనియర్స్, ఏమన్నారు కాంగ్రెస్ పార్టీలో? రేవంత్ రెడ్డి గారు డబ్బుల మూటతోని ఢిల్లీకి వెళ్ళి వచ్చిండు, ప్రెసిడెంట్ అయ్యిండు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యిండు, సీఎం అయిపోయిండు, మా సీనియర్లు అందరిని ఆగం అయిపోయినాం అని చెప్పి వాళ్ళే కొట్టుకొస్తున్నారు. గట్ల ఉండాలన్నా పార్టీకి? అటువంటి నిర్ణయం జరగాలన్నా? లేదు బీఆర్ఎస్ పార్టీలో ఆయన కొడుకుని ప్రమోషన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కదా. ఇప్పుడు పార్టీ అట్లా ఉద్యమకారులందరూ పార్టీలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి కార్యకర్తలు అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఏముంది స్లోగను? రెండో శ్రేణి నాయకులందరూ కూడా అరే మనం ఎన్నేళ్ళు పనిచేసినా గానీ కేసీఆర్ గారు ఆయన కొడుకు రాగానే 2009లో ఆయనకు మంత్రి పదవి వచ్చేసింది. ఆయన మేనల్లుడికి ఎమ్మెల్సీ కాకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా మంత్రి పదవి ఇచ్చేసిరు. ఆ తర్వాత కవిత గారు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చుకున్నారు. ఆయన బంధువర్గము వినోద్ లాంటి వాళ్ళకు ఓడిపోయినా ప్లానింగ్ కమిషన్ క్యాబినెట్ హోదాతో ఇచ్చినారు. వాళ్ళ సడ్డకుని కొడుకు సంతోష్ గారికి రాజ్యసభ మెంబర్ ఇచ్చినారు. ఒక్క ఇంట్లోనే 6 పదవులు. సో ఈ రకంగా ఆ పార్టీ ఉండడం వల్ల ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని, పార్టీ యొక్క శ్రేణులు గాని అన్ని నైరాశ్యానికి గురైపోయినాయి. అందుకు పార్టీ కుప్పగూలిపోయింది.
మరి ఆ రెండిటిలో జరిగినటువంటి బీజేపీ పార్టీలో జరగాలని వారు కోరుకుంటున్నారేమో. అంటే ఇక్కడ అంటే వాళ్ళకు మాకు తేడా ఉండకూడదు. ఇక్కడ పార్టీల పరంగా కావచ్చు, బయట ఏం చర్చ జరుగుతా ఉందంటే రామచంద్రరావు ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా మాట్లాడినట్టు అనిపించలేదు బీజేపీ పార్టీలో. అతనికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, నిజంగా ఇవ్వడం వెనుక ఏదో దాగి ఉంది, బీజేపీలో ఏదో జరుగుతుంది అని చెప్పేసి బాగా చర్చ వినిపిస్తా ఉంది. మరి వకీల్ అంటే ఏంది తెలుసా? నేను ఒక వకీల్ని. మేము ఇప్పుడు బయట క్రిమినల్ ఉంటాడు, ఒక లేకపోతే ఏదో కేసులో ఇరికినోడు ఉంటాడు, రోడ్ల మీద కొట్లాడినోడు ఉంటాడు, ఫాల్స్ కేసెస్ లో ఇరుకుతారు. మేము దమ్ము ధైర్యం ఉంటేనే కదా వాళ్ళ పక్షాన కోర్టులో కొట్లాడగలుగుతాం. నిజంగా దమ్ము ధైర్యం ఏమనున్నట్టు పొలిటీషియన్ ఏముంటదండి, పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేస్తారు, జర మా వాడిని చూడు అంటారు. అడ్వకేట్లు ఏమేం చేస్తాం, పోలీస్ స్టేషన్ కు పోయి మా వాడిని ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసినావు, ఎందుకు అరెస్ట్ చేసినావు అని చెప్తాం. ఆడ వినకపోతే కోర్టుకు లాగుతాం వాళ్ళని. వ్యవస్థని ఇవాళ కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళం. నిజంగా రాజకీయ నాయకులకు ఏముండాలండి క్వాలిఫికేషన్? ఇవాళ నువ్వు ఒక జర్నలిస్ట్ లో పనిచేస్తున్నావు, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి నీకు? ఒక జర్నలిజం డిప్లొమానో, జర్నలిజమో, లేకపోతే ఒక ఎంసీజేనో, బీసీజేనో, లేకపోతే ఒక కాన్స్టిట్యూషనో, లేకపోతే ఒక డిగ్రీయో ఉంటే కొంత మేరకు నువ్వు జర్నలిజం లో రాణించగలుగుతావు. ఒక 10th ఇంటరో లేకపోతే వేరే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు జర్నలిజం అవుతుందా? చెప్పడు. డాక్టర్ చదువున్న వాళ్ళు డాక్టర్ పని చేస్తారా? ఇవాళ లీడర్ గిరి చేయాలంటే లాయరే ఉండాలి లెక్కకైతే కరెక్ట్ గా. ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి లాయర్ కాదు, కేసీఆర్ లాయర్ కాదు, ఆయన ఎమ్మెల్యే ట్రేచరు, ఈయన డిగ్రీ ఏందో మరి. ఇవాళ రామచంద్రరావు గారు ఒక మంచి కాన్స్టిట్యూషన్ ని అవపోసన పట్టిన వాళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ లెక్క జేబుల కాన్స్టిట్యూషన్ పుస్తకం పట్టుకొని నెత్తి కింద పెట్టుకొని మెత్త కింద పెట్టుకొని వండుకుంటే ఆ కాన్స్టిట్యూషన్ బుక్ లో ఉన్న అన్ని ఆర్టికల్స్, సెక్షన్స్ అవన్నీ కూడా నెత్తలకి ఎక్కుతాయా? అవి మొద్దులు స్టూడెంట్ చదువుకోని వాళ్ళు, డల్ స్టూడెంట్స్ ఆ రకంగా చేస్తుంటారు. సో కాబట్టి నేనేమంటున్నట్టే ఇది వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఒక అడ్వకేట్ కమ్యూనిటీని కించపరుస్తున్నారు వీళ్ళు. అడ్వకేట్లమే భారత పౌరులం అన్న. మరొకటి ఏమి వినిపిస్తా ఉందంటే, ఏదైతే బీజేపీ పార్టీలో ఇతను అధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత నుంచి కొందరు బీజేపీ రాష్ట్ర నాయకులు అసహనంగా ఉన్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉంది. అటు ఈటెల కావచ్చు, ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ లాంటి వారు కొంచెం అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు అని చెప్పేసి వినిపిస్తా ఉంది. ఎవరు అసహనం చేయలేదు, వారిని వచ్చి కంగ్రాచులేట్ చేసిపోయినారు. ఈటెల రాజేందర్ గారు దీవెనలు అందించి వెళ్ళినారు. అరవింద్ గారు మొన్ననే అమిత్ షా గారు వచ్చిపోయినారు, పసుపు బోర్డు సాధించినారు. నిజామాబాద్ శ్రేణులందరూ ఆనందోత్సవాలలో ఉన్నారు. వారు నిజామాబాద్ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి బిడ్డని ఓడగొట్టి ఇవాళ గెలిచి నిజామాబాద్ ప్రజలు కోరుకున్నటువంటి చిరకాల వాంఛను తీర్చి నిజామాబాద్ లో నిఖార్సైన ఒక లీడర్ గా అక్కడ బిజీలో ఉన్నారు. ఫోన్ లో కంగ్రాచులేట్ చేసుకున్నారు. ఇవాళ టెక్నాలజీ వచ్చింది కదా, వాట్సాప్ లలో గానీ దీంట్లో గానీ నువ్వు బొకే కూడా వాట్సాప్ లో పంపించవచ్చు. అవును. సో అది ప్రేమ భావకాలు ఉంటే ఇవాళ ఒక వాట్సాప్ లో వెడ్డింగ్ కార్డు పెట్టినా నీ పెళ్లికి వస్తా నేను. సో ఆ రకంగా కూడా కంగ్రాచులేట్ చేసినారు, డైరెక్ట్ గా వచ్చినారు. ఎవరికి ఎట్లా వీలుంటే అట్లా ఇది చేసినారు. సో రాలేదని ఎట్లా అంటారు మీరు? అంటే ఇక్కడ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఇక్కడ ఓన్లీ అధ్యక్షుడిని ఎందుకు బీసీని ఇంకా చేయలేకపోయింది, ఓన్లీ అధ్యక్షుని చేయలేకపోయింది, అసలు ముఖ్యమంత్రి చేయగలుగుతుందా అని చెప్పేసి కూడా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ ఉద్దేశం, మీ ప్రశ్నలో ముఖ్యమంత్రి పెద్దోడా పార్టీ ప్రెసిడెంట్ పెద్దోడా అని మీ భావన ఉందా? పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. అట్లా ఎందుకుంటది? రేవంత్ అట్లా అన్ని సార్లు ఎట్లయితుంది చెప్పండి? పార్టీ ప్రెసిడెంట్ మోడీ గారా ప్రధానమంత్రిని చేయలే బీసీని? 3 సార్లు హ్యాట్రిక్ ప్రధానమంత్రిని చేయాలంటే దేశానికి 140 కోట్ల జనాభా, ఉపఖండానికి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇంత పెద్ద దేశంలో ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసే దిల్లు బీజేపీ పార్టీ దగ్గర ఉంది. ఓబీసీల పట్ల అంత దిల్లు ఓబీసీల పట్ల గాంధీ కుటుంబానికి ఉంటుందా? చేయగలుగుతాడా? రాహుల్ గాంధీ గారు ఓ డమ్మి ఖర్గే లాంటి వాళ్ళని పెట్టుకొని, నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని పెట్టుకొని ఈయన ఆటలు ఆడుతుంటాడు. మొదటి నుంచి అంతే కదా వాళ్ళు. సో అట్లా మోడీ గారు ఏమన్నా డమ్మి ప్రధానమంత్రి? మరి పెట్టినాడు ఆ రోజు ఎంత సామాన్యుడు, ఒక ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నది, డైరెక్ట్ ప్రధానమంత్రిగా పోయినారు. ఇలా సక్సెస్ఫుల్ ప్రపంచంలోనే పేరెనికగా అన్నటువంటి ఓబీసీ ప్రధానమంత్రి. ఒక్కటి చేయలేదండి బీజేపీ పార్టీ. ఇవాళ వీళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి అంటున్నారు కానీ ఇవాళ దేశానికి ప్రధానమంత్రిని 3 సార్లు నెహ్రూ కుటుంబం తర్వాత అత్యధిక కాలం ఏది పరిపాలన గావించినటువంటి ప్రధానమంత్రి ఓబీసీని అందించినాం. ఇవాళ రాష్ట్ర ఉపరాష్ట్రపతిని ధన్కర్ గారిని ఓబీసీని అందించినాం. బీజేపీ పార్టీ అందించింది. ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డని ప్రెసిడెంట్ గా చేయగలం. ఇంత దిల్లు ఎవరికైనా ఉంటుందా అండి? 3 ముఖ్యమైన రాజ్యాంగపరమైన పదవులు ఎవరైనా చేయగలుగుతారా? సో అది బీజేపీ యొక్క గొప్పతనం. అదే రకంగా మీరు చూసినట్టే 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను పెట్టినారు బీజేపీ పార్టీ. అక్కడ కేంద్రంలో పార్టీ తానునే కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్తారు కదా. మరి దాంట్లో అంత దిల్లు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఉంటే రేవంత్ రెడ్డి నీ దిల్లు పెద్దదైతే ఇవాళ నీ క్యాబినెట్ లో ఓబీసీలకు మేము ఇచ్చిన క్యాబినెట్ లో ఇచ్చిన సీట్లు నువ్వు అగో
పొన్నం ప్రభాకర్ గారు బీసీ కాబట్టి ఒక బీసీ మంత్రి ఇస్తావా? హోమ్ మినిస్టరీ, ఎడ్యుకేషన్ మినిస్టరీ, తెలంగాణ కోసం పోరాడినప్పుడు నువ్వు లేవు, లగాయించి కొట్లాడిరు కదా తెలంగాణ కోసం పొన్నం ప్రభాకర్ గారు. ఇయ్యి ఆయనకు. నీకు అంత ఓబీసీల పట్ల ప్రేమ ఉంటే ఇంకా మంత్రి పదవి అయ్యో, నీ ముఖ్యమంత్రి సీట్ ఇస్తావా? నీ ముఖ్యమంత్రి సీటు కాపాడుకోనికి నువ్వు బిజీ ఉన్నావు. కేసీఆర్ ఏమో ఆయన కొడుకుని ఎట్లా చేయాలని ఆయన పరిశాన్ పడుతున్నాడు. మీరు మమ్మల్ని విమర్శిస్తే ఎట్లండి? పార్టీ అంత చక్కగా సుదీర్ఘకాలం పార్టీ పనిచేసినటువంటి రామచంద్రరావు గారికి ఇచ్చిన రెండో విషయం చెప్తున్నా. బీజేపీ పార్టీకి ఒకనాడు చలపతిరావు గారు ప్రెసిడెంటు, లక్ష్మణ్ గారు ప్రెసిడెంటు, దత్తాత్రేయ గారు ప్రెసిడెంటు, బండి సంజయ్ గారు ప్రెసిడెంటు, అంటే మొత్తం ఇక బీజేపీ ఎప్పటికీ బీసీలకే పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తే అన్ని వర్గాలని చెరదీసినట్టు అవుతుందా? ఒకసారి వేరే వాళ్ళకి వచ్చింది, సుదీర్ఘంగా పనిచేసి వేరే వర్గం, వేరే కులం కావచ్చు, అన్ని కులాలను కలకపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడికి ఇచ్చినాం. బీజేపీ ఇది బీసీ సంఘమా? ఇది పొలిటికల్ పార్టీ కాదా? బీసీ సంఘం అంటే ఎవరు ఉంటారు ప్రెసిడెంట్? ఎప్పటికీ ఏ కులస్తులు ఉంటారు? బీసీలు ఉంటారు, అంతే కదా. బీసీ సంఘానికి ఎప్పుడు ఇది బీసీ సంఘమా? ఇది బీజేపీ పొలిటికల్ పార్టీ. నీకన్నా ఎక్కువ సార్లు ఇచ్చినమా లేదా పార్టీ ప్రెసిడెంట్లని నువ్వు లెక్క చెయ్యి. నీకన్నా ఎక్కువ మందిని ఇలా దేశానికి ముఖ్యమంత్రులను ఇచ్చినమా లేదా నువ్వు లెక్క పెట్టుకో. నీ క్యాబినెట్ కంటే మేము ఎక్కువ క్యాబినెట్ మంత్రులను ఓబీసీలను చేసినామా లేదా నువ్వు లెక్క పెట్టుకో. రాజ్యాంగపరమైనటువంటి ముఖ్యమైన ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి పదవులని ఓబీసీలకు ఇచ్చినమా లేదా నువ్వు లెక్క పెట్టుకో. దమ్ముంటే ఇవి చేసినాక మమ్మల్ని మాట్లాడు. అలాగే ఇక్కడ ఈటెల విషయానికి వస్తే, ఈటెల ఒక బీసీ, ఇతను కూడా చాలా క్యాడర్ ఉంది, ముదిరాజ్ నుంచి కావచ్చు, బీసీ సంఘ నాయకుల నుంచి పెద్ద క్యాడర్ ఉంది. అలాగే ఇతనికి నక్సలైట్ భావజాలం ఉన్నాయి కాబట్టి, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి కావాలనే బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉంది. అంటే దీన్ని ఎట్లా చెప్తారు? ఎందుకు ఇవ్వలేకపోయింది? ఆ భావజాలాన్ని వదిలేసే కదా బీజేపీలోకి వచ్చింది, మళ్ళీ ఇంకా ఉన్నదని చెప్తారు మీరు. అందుకే అధ్యక్షుల పదవి ఇవ్వలేరు అని చెప్పేసి వినిపిస్తా ఉంది. ఎందుకు వదిలేసినాక ఏముంటది? వదిలేసిండు కదా. మీరు చెప్పండి, ఈటెల గారు ఆ భావజాలాన్ని వదిలేసే కదా రైటిస్ట్ గా మారింది. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ రైట్ కాదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, బీజేపీ భావజాలానికి బీజేపీ పార్టీకి దగ్గరైన బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఏదైతే పార్టీలో సుదీర్ఘకాలం పాటు వారు ప్రభుత్వంలో మంత్రిగా, ఆ పార్టీలో కూడా ఇంపార్టెంట్ నాయకుడిగా పనిచేసిన ఆయన, ఆ పార్టీ విధానాలు నచ్చక, నాయకుడి విధానాలు నచ్చక బీజేపీ గొప్ప పార్టీ అని చెప్పి బీజేపీ పార్టీ ఆల్రెడీ వేదిక ఉన్న దాంట్లోకి వచ్చినారు. వారు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప పార్టీలోకి వచ్చినారు. ఆ రకంగా పార్టీ ఎమర్జ్ అవుతుంది. వారి వల్ల పార్టీకి లాభం, పార్టీ వల్ల వారికి లాభం, అంతే తప్ప ఓన్లీ ఈటెల గారే లేకపోతే XYZ ఎవరో వారు ఉంటేనే ఇంకా పార్టీ మనుగడ సాగిస్తారు, లేకపోతే లేదని మీరెవరు చెప్పగలిగేటోళ్ళు? డెఫినెట్ గా ఇప్పుడు పార్టీకి ఈటెల గారి సపోర్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈటెల గారు ఒక రకంగా ఉంటారు, బండి సంజయ్ గారు ఒక రకంగా ఉంటారు, కిషన్ రెడ్డి గారు ఇంకో రకంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కిషన్ రెడ్డి గారు తాతలు అయ్యలు ఏమన్నా మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారా మీకు తెలిసిన కాడికి? ఆయన ఒక్కడు బీజేపీ పార్టీలో కార్యకర్తలా కష్టపడి ఇలా దేశ కేబినెట్ లో చేరిండు. ఆయన బలం రామచంద్రరావు గారికి ఆడైతుంది. ఆ రిసీవింగ్ కెపాసిటీ రామచంద్రరావు గారిలో ఉన్నది, పెడుస్తానం లేదు. రెండవది లక్ష్మణ్ గారి ఎక్స్పీరియన్సెస్ ఉపయోగపడుతుంది. బండి సంజయ్ గారి మీరు అంటున్నట్టు పార్టీని మనం మంచిగా గొప్పగా తీర్చిదిద్దినాడు. ఆ ఫెరోషియస్నెస్, ఆ ధైర్యము, ఆ సాహసము అంతా కూడా ఈయనకు యాడ్ అవుతుంది. ఈటెల గారికి ఉన్న స్కిల్ అంతా యాడ్ అవుతుంది. అరవింద్ గారికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ యాడ్ అవుతాయి. అట్లనే రఘునందన్ రావు గారు ఉన్నారు, డికే అరుణ గారు ఉన్నారు. వీరందరూ సుదీర్ఘం మంచి అనుభవం కలిగిన వాళ్ళు. కొండా విశ్వేశ్వరరెడ్డి వారి ఫ్యామిలీ చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ తెలంగాణకి. వీళ్ళందరి యొక్క ఆలోచనలు మిళితం చేసుకోపోయేటటువంటి ఒక మంచి సంగ్రహించి, అందరి ఆలోచనలు సంగ్రహించి అవుట్పుట్ ఇవ్వగలిగే శక్తి, సామర్థ్యాలు రామచంద్రరావు గారిలో ఉన్నది. ఓకే, డెఫినెట్ గా మీరు అనుకున్నట్టు చిల్లర మాటలు, పెడుసు స్వభావం, ప్రజలు చీత్కరించుకునేది, మీ కొట్లాటలు చూసి ప్రజలు చీత్కరించుకునే కదా మిమ్మల్ని ఇలా ఈ రకంగా ఉంది. ఫస్ట్ నీ సీటు కాపాడుకో, సీఎం సీటు. ఫస్ట్ నీ కొడుకుని ఎట్లా చేస్తావో నువ్వు చూసుకో. మేము చేసిన దాని మీద కాదు నీ పార్టీ మాట్లాడేది.